అలాగే అలాగే. ఏమయ్యా ఎప్పుడు చూసినా ఫోన్ మాట్లాడుకోవడమేనా? కాసేపు అలా వెళ్లి పెరట్లో కాపలా కాయి. ఈ ఆషాఢ మాసం అయ్యేంత వరకు మన పెరట్లో గోరింటాకు చెట్టుని కాపాడుకోవాలి. మన పెరట్లో గోరింటాకు కోసే అంత దమ్ము ధైర్యం ఎవరికుందే? సుజాత, ఆల్రెడీ ఎవరో దొంగతనంగా కోసేస్తున్నారే. అరే పట్టుకోండి, అమ్మమ్మో నా గోరింటాకు చెట్టు. ఏయ్, ఎవరిది? ఎవరు గోరింటాకు కోసేది? అన్నయ్య ఎవరు చూసేశారు. తొందరగా దిగవా? సరే దిగేసలే, దిగో తొందరగా దిగా. దొరికితే పిచ్చ కొట్టుడు కొడతారు. పరిగెత్తు పరిగెత్తు. రా అన్నయ్య, పరిగెత్తు పరిగెత్తు. ఆగండి, ఆగండి. మా ఇంట్లోనే దొంగలారా. గోరింటాకు చేస్తారా? ఆగండి ఆగండి, ఆగండి, ఆగండి. దొంగతనంగా ఆక్కొస్తారా? ఆగండి. ఆగండి ఆగండి ఆగండి, ఎవరైనా ఏయ్, ఆగు. పట్టుకోండి. ఓర్ బాబా, ఆగండి. పరిగెట్టాయి. త్వరగా పరిగెత్తండి, వాళ్ళని పట్టుకోవాలి. చెప్పిన వాడు ఎలవగలదా? హాయ్ బాబు, నానింక పరిగెట్టలేనే. సరే నా వల్ల కాదు, నానింక పరిగెత్తలేనే. అన్నయ్య ఇలా కాదు, ఇద్దరం ఒకే వైపు వెళ్తే దొరికిపోతాం. నువ్వు అటువైపు వెళ్ళు, నేను ఎటువైపు వెళ్తాను. వెళ్ళు వెళ్ళు. బేగ పరిగెత్త, వాళ్ళు వచ్చేస్తారా? ఆగండి. సార్ మీరా? నువ్వేంటి? దొంగలా పరుగులేంటి? ఆ మూటేంటి? భలే కనిపెట్టేశారు సార్. దొంగతనానికి వెళ్ళొస్తున్నాను. వాట్? దొంగతనం చేసావా? నేను దొంగతనం చేసింది నగలో డబ్బో కాదు సార్, గోరింటాకు. చూడండి. గోరింటాకు దొంగతనం చేసావా? నీకేమైనా పిచ్చా? దొంగతనం చేసి గోరింటాకు పెట్టుకుంటే బాగా ఎర్రగా పండుతుందంట. ఆ, సార్ ముందు సైకిల్ తీయండి సార్, వెనకాల తరుముకొస్తున్నారు. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఇప్పుడు గానీ మీరు సైకిల్ తీయకపోతే మా గ్యాంగ్ లీడర్ మీరే అని చెప్పేస్తా. తీయండి సార్. మీతో ఇలా సైకిల్ మీద వెళ్తుంటే భలే ఉంది సార్. రోజు బాక్సింగ్ కి ఇలాగే తీసుకెళ్తారా? ఉలవల బస్తా బరువున్నంత ఉన్నావు. ఈ సైకిల్ తొక్కలేక నేను చేస్తుంటే ఇలా ప్రాక్టీస్ కి తీసుకెళ్లాలా? నీకే హాయిగా కూర్చుంటావు. ఇంతకీ మీ అన్నయ్య ఎక్కడ చచ్చాడు?